హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈరోజు వీడియోలో అయితే మనం తెలంగాణ జీపీఓ విఆర్ఓ యొక్క ఒక బిగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాం. నియామకాలు ఎప్పటి నుంచి అండ్ కొత్త నోటిఫికేషన్ వివరాలు ఏంటనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, త్వరలోనే జీపీఓల నియామకం. ఇక్కడ ఏమి ఇచ్చారంటే, రెవెన్యూ సంఘాలతో సీసీఎల్ఏ భేటీ. రాష్ట్రంలో 10,954 గ్రామాలు, ఇప్పటికే 3,500 మంది ఎంపిక. మిగిలిన పోస్టుల భర్తీపై చర్చలు. పాత విఆర్ఏ విఆర్ఓల్లో మరికొందరికి ఛాన్స్, మిగిలిన పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్తో భర్తీకి యోచన. గ్రామాలకు త్వరలోనే గ్రామ పరిపాలనా అధికారులు జీపీఓలు అయితే రానున్నారు. రాష్ట్రంలో మొత్తం 10,954 గ్రామాలు ఉన్నాయి. జీపీఓల నియామకాల కోసం గతంలో విఆర్ఓ విఆర్ఏలుగా పనిచేసిన వారికి టెస్ట్ పెట్టగా అందులో 3,454 మంది అర్హత సాధించారు. వీరి పోస్టింగ్ ఆర్డర్ సిద్ధమైనప్పటికీ ఇవ్వలేదు. అన్ని గ్రామాల్లో ఒకేసారి జీపీఓలను నియమించాలనే ఉద్దేశంతో భాగంగానే ప్రభుత్వం పెండింగ్లో అయితే పెట్టడం జరిగింది. అయితే తాజాగా రెవెన్యూ ఉద్యోగ సంఘాలైన డెప్యూటీ కమిషనర్, కలెక్టర్ల యూనియన్, తెలంగాణ తహసీల్దార్ అసోసియేషన్, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా ప్రభుత్వం తరపున సీసీఎల్ఏ లోకేష్ కుమార్ సమావేశమయ్యారు. జీపీఓల నియామకంతో పాటు రెవెన్యూ ఉద్యోగాల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా గ్రామ పరిపాలనా అధికారుల నియామకంపై సలహాల సూచనలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఉన్న 10,954 గ్రామాల్లో అదే సంఖ్యలో జీపీఓలను నియమించాలని, కానీ ప్రస్తుతం 3,454 మంది మాత్రమే ఎంపికయ్యారని ఉద్యోగులు జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి గుర్తు చేశారు. ఆసక్తి కలిగిన పూర్వ విఆర్ఓలకు మరోసారి జీపీఓ అర్హత పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించాలని కోరారు. అండ్ దీనిపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలిపింది. మళ్ళీ అవకాశం కల్పిస్తే ఇంకో 2,500 నుంచి 3,000 మంది జీపీఓలుగా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ దీంతో దాదాపు సగం జీపీఓ పోస్టులు భర్తీ అవుతే మిగిలిన సగం మాత్రం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన నియమించుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. ఆ ప్రాసెస్ పూర్తయ్యేంత వరకు రెవెన్యూలోనే పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్లు, ఇతర అర్హత సిబ్బందిని ఇన్ఛార్జ్ జీపీఓలుగా ఆయా గ్రామాలకు పంపాలని భావిస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2020 అక్టోబర్లో దాదాపు 22,000కు పైగా విఆర్ఓ విఆర్ఏలను 37 శాఖల్లోని వివిధ పోస్టుల్లో సర్దుబాటు చేసింది. వీరంతా ఆయా శాఖల్లో సెట్ అయ్యారు. జాబ్ చార్ట్ కూడా పరిమితంగా ఉండడంతో చాలామంది ఆ శాఖల్లోనే కంటిన్యూ కావాలని భావిస్తున్నారు. మున్సిపల్ శాఖలో వార్డ్ ఆఫీసర్లుగా కొందరు విఆర్ఓలను నియమించారు. కొన్ని శాఖల్లో సీనియర్ అసిస్టెంట్లుగా, సూపరింటెండెంట్లుగా కూడా కొందరు వెళ్లడం జరిగింది. అయితే ఆయా పోస్టులో సీనియారిటీ ప్రమోషన్లను దృష్టిలో ఉంచుకుని కొందరు వెనక్కి వచ్చేందుకు నో చెప్పారు. అయితే జీపీఓ రూల్స్ రావడం, అందులో ప్రమోషన్లకు అవకాశం ఉండడంతో మళ్ళీ తిరిగి గ్రామ పాలనాధికారిగా వచ్చేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే అర్హత ఉన్నవారికి అవకాశం ఉంటుందని, ఇందులో ప్రభుత్వం నిర్వహించే టెస్ట్ పాస్ కావాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. 61 ఏండ్లు దాటిన విఆర్ఏలకు వారసులకు ఛాన్స్ ఇవ్వాలి, డిప్యూటీ కలెక్టర్ల సంఘం అనమాట. రాష్ట్రంలో గ్రామ పరిపాలనా అధికారులు జీపీఓ నియామకాల ప్రక్రియ త్వరలోనే పూర్తి కానున్నదని రెవెన్యూ జేఏసీ చైర్మన్, డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు లచ్చిరెడ్డి తెలిపారు. 61 ఏండ్లు దాటిన విఆర్ఏల వారసులకు సైతం జీపీఓలుగా అవకాశం కల్పించాలని రెవెన్యూ సంఘాలు విజ్ఞప్తి చేశాయి. మిగిలిన జీపీఓ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని కోరాయి. విఆర్ఏలను ఇతర డిపార్ట్మెంట్లో సర్దుబాటు బదులు మృతి చెందిన వారి కుటుంబాల్లో కారుణ్య నియామకాలు చేపట్టాలని రిక్వెస్ట్ చేశారు. సర్దుబాటు సమయంలో ఇతర జిల్లాలకు పంపిన పూర్వ విఆర్ఏలను సొంత జిల్లాలకు బదిలీ చేయాలని కోరారు. ఈ సమావేశంలో డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ, తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎస్ రాములు, రమేష్ పాక, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బాణాల రామరెడ్డి పాల్గొనడం జరిగింది. అయితే స్పాజ్ మెడికల్ గ్రౌండ్ బదిలీలకు ఒకే ట్రెస్రా. ఎంపికైన జీపీఓలకు 4-5 రోజుల్లో ఉత్తర్వులు ఇస్తామని సీసీఎల్సీ లోకేష్ కుమార్ గారు తెలియజేశారని టెస్రా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శకులు వంగ రవీంద్రరెడ్డి, గౌతమ్ కుమార్ తెలిపారు. స్పాజ్ మెడికల్ గ్రౌండ్స్ బదిలీలను అంగీకరిస్తూ మిగతా వారిని వారి సొంత జిల్లాలకు కేటాయించాలని విజ్ఞప్తి కూడా సానుకూలంగా స్పందించారని తెలిపారు. పని ఒత్తిడి బట్టి కార్యాలయాల్లో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్లు కూడా భూభారతి సదస్సుల దరఖాస్తులను ఎంక్వైరీ చేయడానికి
జిల్లా కలెక్టర్లు ఉత్తర్వులు ఇస్తామని లోకేష్ కుమార్ తెలపడం జరిగింది. సో ఇదండి ఇక్కడ విషయం. సో ఇప్పుడైతే మనకి జీపీఓ ఆల్రెడీ వచ్చారు కదండి, వాళ్ళకి నియామకం అయితే 4-5 రోజుల్లో ఉత్తర్వులు ఇచ్చేస్తారు. అండ్ అలాగే త్వరలోనే జీపీఓలు కూడా కొత్త డైరెక్ట్ రిక్రూట్మెంట్ కూడా రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ కూడా ఇది నిజమా కాదా, అవుతుందా అవ్వదా అనేది పక్కన పెట్టి మీ ప్రిపరేషన్ అయితే ఇలానే కొనసాగించండి. ఇంకా అంతకు మించి పెట్టండి, ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ అవుతుంది. అండ్ మీ అందరి కోసం మన పిఆర్ జాబ్స్ ఇన్ఫోలో తెలంగాణ విఆర్ఓ కోర్స్ అయితే పెట్టడం జరిగింది. ది స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో అయితే క్లాసులు చెప్పించడం జరిగిందండి. అండ్ మన కోర్సులో చాప్టర్ వైజ్ బిట్స్, చాప్టర్ వైజ్ పీవైక్యూస్, టెస్ట్ సిరీస్, ప్రాక్టీస్ బిట్స్, 1,00,000 బిట్లు పైగా ప్రాక్టీస్ బిట్స్ పెట్టడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా కోర్స్ని చూడండి. డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి. మీకు 150 మార్కులకి 150 మార్కులు వచ్చే విధంగా అయితే కోర్సు ఉంటుంది. సో మీ ప్రిపరేషన్ బట్టే అది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ కోర్స్ మీకు 100%కి 100% మార్క్స్ తెచ్చే విధంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్స్ని అయితే చూడండి. డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి. ఓకేనా? సో కేవలం ఈ కోర్స్ 999 రూపీస్కి మాత్రమే అందజేస్తున్నాం. సో ప్రతి ఒక్కరూ డెమో క్లాసెస్ చూడండి. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకేదైనా అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లో అయితే వేయడం జరుగుతుంది, వెంటనే వీడియో పెట్టడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ డైలీ మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ గైస్.